విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఇది ఎకానమీ బేసిక్స్ 14వ మాడ్యూల్. యూనియన్ బడ్జెట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన టెర్మినాలజీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ డాక్యుమెంట్స్ తీసుకొని కీ టెర్మినాలజీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జాగ్రత్తగా ఫాలో అయితే త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టబడేటువంటి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ మాడ్యూల్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ మాడ్యూల్లోకి వెళ్ళబోయే ముందు 2 ముఖ్యమైన విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటేంటంటే యూనియన్ బడ్జెట్కి ప్రాతిపదిక ఏమిటి? భారత రాజ్యాంగంలోని 112వ అధికరణం మీరు గమనిస్తే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని మెన్షన్ చేయబడి ఉంటుంది. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో కొంత వివరణ కూడా 112వ అధికరణం ద్వారా ఇవ్వడం జరిగింది. మనం దాన్ని ఫాలో అయ్యి యూనియన్ బడ్జెట్ అని పిలుస్తున్నాం. కాబట్టి యూనియన్ బడ్జెట్కి ప్రాతిపదిక రాజ్యాంగంలోని 112వ అధికరణం, అలాగే ఇంకా కొన్ని అధికరణలు ఉన్నాయి. ఇక రెండోది, ఈ యూనియన్ బడ్జెట్లో మనకి వినిపించేటువంటి రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వీటికి సంబంధించి చిన్న ఉదాహరణలతో మనం నేర్చుకుందాం. తర్వాత ఈ టెర్మినాలజీలోకి వెళదాం. ఒక ఆర్థిక సంవత్సరం తీసుకుందాం. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ దాకా. ఆర్థిక సంవత్సరంలో ఒక కుటుంబానికి ఏ రూపాలలో ఆదాయం రావచ్చు? ఒక కుటుంబానికి ఏ రూపాలలో ఆదాయం రావచ్చు? ఒకటి, నాన్న పనిచేస్తున్నారనుకోండి, ఏదో ఉద్యోగం చేస్తున్నారు, నెలకి 30,000 రూపాయలు శాలరీ వస్తుంది. అమ్మ ఉద్యోగం చేస్తుంది, 20,000 రూపాయలు శాలరీ వస్తుంది. తర్వాత ఒక ఇల్లు మీరు అద్దెకిచ్చారు, నెలకు ఒక 10,000 అద్దె వస్తుంది. కొన్ని షేర్స్ ఉన్నాయి, ఆ షేర్స్ మీద వాళ్ళకి లాభాలు వచ్చినప్పుడు డివిడెండ్స్ ఇస్తారు. ఆ డివిడెండ్స్ మీకు ఇన్కమ్ రూపంలో వస్తుంది. కొన్ని షేర్స్ మీరు అమ్మాలనుకున్నారు, అమ్మేశారు, ఆదాయం వస్తుంది. 1 ఎకరం పొలం అమ్మారు, డబ్బులు వస్తాయి. తర్వాత అలాగే కొన్ని లోన్లు తెచ్చారు, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక 2 లక్షల అప్పు తీసుకొచ్చారు ఏదో మీ అవసరాలకి. ఇవన్నీ మీకు వచ్చినటువంటి డబ్బులు. మరి వీటన్నిటినీ ఒకే అకౌంట్లో వేయొచ్చా? వేయకూడదు. కొన్నిటిని రెవెన్యూ రిసిప్ట్స్లో వేస్తాం, కొన్నిటిని క్యాపిటల్ రిసిప్ట్స్లో వేస్తాం. ఏదైనా సరే ఆస్తులు అమ్మి వచ్చినటువంటి డబ్బులు క్యాపిటల్ రిసిప్ట్స్, అప్పు చేస్తే వచ్చే డబ్బులు క్యాపిటల్ రిసిప్ట్స్. అలా కాకుండా నెలవారీ వచ్చేటువంటి ఆదాయాలు, ఇంట్రెస్ట్లు, ఇంటి అద్దెలు, పొలం కౌళ్ళు, ఇలాంటివన్నీ రెవెన్యూ రిసిప్ట్స్. అర్థమైంది కదా? రెవెన్యూ రిసిప్ట్స్ అంటే పొలం కౌళ్ళు, ఇళ్ళు, మీకు 2 ఇళ్ళు ఉన్నాయనుకోండి, 1 ఇల్లు అద్దెకిస్తే వచ్చేటువంటి అద్దెలు, నాన్న వ్యాపారం ఉద్యోగం చేస్తే వచ్చే నెలవారీ ఆదాయం, ఇటువంటివన్నీ కూడా మీకు రెవెన్యూ రిసిప్ట్స్ కింద వస్తాయి. మీకు రిలయన్స్ ఇండస్ట్రీ షేర్స్ ఉన్నాయనుకోండి, వాటి మీద వచ్చే డివిడెండ్స్, వాళ్ళు లాభాలు వస్తే మీకు ఇచ్చే డివిడెండ్స్, ఇదంతా కూడా రెవెన్యూ రిసిప్ట్స్. మరి క్యాపిటల్ రిసిప్ట్స్ ఏమిటి? ఆస్తులు అమ్మితే వచ్చేది. 1 ఎకరం పొలం అమ్మారు, 1 ఇల్లు అమ్మారు, అలాగే కొన్ని షేర్లు అమ్మారు, ఇవన్నీ క్యాపిటల్ రిసిప్ట్స్. అప్పు తెచ్చారు, ఇది కూడా క్యాపిటల్ రిసిప్ట్స్. సో రిసిప్ట్స్లో రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ అని 2 రకాలు ఎలా ఉంటాయో, ఎక్స్పెండిచర్లో కూడా 2 రకాలు ఉంటాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రోజువారీ ఉండేటువంటి ఖర్చులు అన్నమాట. స్కూల్ ఫీజు కడతారు, ఇంటద్దె కడతారు, పాల బిల్లు కడతారు, కరెంటు బిల్లు కడతారు, పెట్రోల్ బిల్లు కడతారు. ఇవన్నీ మీకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఖర్చులు, ఇవి రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమిటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మీరు ఇల్లు కొనుక్కున్నారు డబ్బులు ఇచ్చి, పొలం కొనుక్కున్నారు డబ్బులు ఇచ్చి, ఇలాంటివన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మీరు తెచ్చినటువంటి లోన్లు తీర్చేశారు,
అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి చాలా తేడా ఉంది. మీరు ఇంట్రెస్ట్ కట్టారనుకోండి, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. లోన్ అసలు తీర్చేశారనుకోండి, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అలాగే మీరు షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు షేర్స్ కొన్నారనుకోండి, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే మీరు అసెట్స్ కొంటున్నారు, పొలం కొంటున్నారు, ఇవన్నీ మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇక రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రోజువారీ ఖర్చులు ఉంటాయి కదా, అవి రెవెన్యూ ఎక్స్పెండిచర్. అర్థమైంది కదా? మన ఫ్యామిలీకి సంబంధించి ఎలాగైతే మనం ఇలా చూస్తామో, ప్రభుత్వాలకు సంబంధించి కూడా రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది బ్రాడ్గా మీరు అర్థం చేసుకుంటే, అంటే రెవెన్యూ రిసిప్ట్స్ అంటే మామూలుగా వచ్చేటువంటి నెలవారీ ఆదాయాలు, మామూలు ఆదాయాలు. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే అప్పు చేస్తే వచ్చేటువంటి డబ్బులు, అంటే అప్పు తీసుకోవటం అన్నమాట. అంతేకాకుండా ఆస్తులు అమ్మితే వచ్చేటువంటి డబ్బులు, ఇవన్నీ కూడా క్యాపిటల్ రిసిప్ట్స్. అలాగే మీరు పొలం కొన్నారనుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. షేర్స్ కొన్నారనుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇల్లు కొన్నారనుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇట్లా మీకు ఈ యొక్క రిసిప్ట్స్ అలాగే ఎక్స్పెండిచర్ ఇవి డివైడ్ అయి ఉంటాయి. సో ఈ మాడ్యూల్ని మీరు చూస్తే మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సరే, ఒక్కసారి ఈ చార్ట్ చూడండి. దీన్నంతా కూడా ఫిగర్స్ అన్నీ కూడా నేను ఒక రిప్రజెంటేటివ్ డయాగ్రామ్ రూపంలో మీకు ఇవ్వటం జరిగింది. 2023-24 ఇవి చూడండి. రెవెన్యూ రిసిప్ట్స్ 26 లక్షలు. ఇంతకుముందు చెప్పింది ఒక్కసారి గుర్తు చేసుకోండి, మళ్ళీ తర్వాత చెప్తాను రెవెన్యూ రిసిప్ట్స్ ఎలా ఉంటాయో. రెవెన్యూ రిసిప్ట్స్ అనగానే మామూలుగా వచ్చేటువంటి ఆదాయాలు, ట్యాక్స్ రూపంలో వచ్చేవి, నాన్ ట్యాక్స్ రూపంలో వచ్చేవి, ఇలాంటివి. క్యాపిటల్ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏమిటి? క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఆస్తులు అమ్మితే వచ్చేవి. ఇక్కడ ప్రభుత్వానికి ఏం ఆస్తులు ఉంటాయి అని మీరు అడగచ్చు. ప్రభుత్వానికి ఎందుకు ఉండవు చెప్పండి? పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, ఒక బిహెచ్ఎల్లో, ఒక ఎన్టీపీసీనో, అందులో మెజారిటీ షేర్స్ ప్రభుత్వానికి కదా, అవి అమ్మితే ఆదాయం వస్తుంది కదా, అది క్యాపిటల్ రిసిప్ట్. అలాగే బారోయింగ్స్, అప్పులు చేస్తే వచ్చేవి కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ అని చెప్పాను కదా. సో క్యాపిటల్ రిసిప్ట్స్ 18 నుంచి 19 లక్షల కోట్లు, రెవెన్యూ రిసిప్ట్స్ 26 లక్షల కోట్లు, మొత్తం 45 లక్షల కోట్లు. 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మన బడ్జెట్ సైజ్ 45 లక్షల కోట్లు. ఎక్స్పెండిచర్ కూడా 45 లక్షల కోట్లు. ఆదాయం, ఎక్స్పెండిచర్ మ్యాచ్ అయిపోతాయి. ఆదాయం అంటే అప్పులు కూడా కలిసి ఉంటాయి అందులో. క్యాపిటల్ రిసిప్ట్స్లోకి అప్పులు కూడా వస్తాయని చెప్పాను కదా. అయితే ఇక్కడ ఏ బడ్జెట్కి సంబంధించి అయినా 4 ముఖ్యమైన డెఫిసిట్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకటి ఫిస్కల్ డెఫిసిట్, ఎంత అప్పు తెస్తున్నారు. అప్పు రకరకాల రూపాల్లో తీసుకుంటారు, దాంట్లోకి నేను తర్వాత వస్తాను. ఎంత అప్పు చేస్తున్నారు, ఇది ఫిస్కల్ డెఫిసిట్. దీన్ని పర్సంటేజ్ ఆఫ్ జీడిపి రూపంలో చూస్తారు, ఎందుకంటే ఒక దేశానికి ఇంకో దేశానికి కంపేర్ చేయడానికి. సో ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ మన దేశానికి సంబంధించి 23-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రకారం 5.9% ఆఫ్ జీడిపి. మన ప్రభుత్వం ఏం చెప్పింది? 25-26 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి 4.5% ఆఫ్ జీడిపికి తీసుకొస్తాము అని చెప్పింది. ఫిస్కల్ డెఫిసిట్ పెరిగితే ఇబ్బంది ఏమిటి? ఫిస్కల్ డెఫిసిట్ అంటే అప్పులు పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది? ఈ క్యూములేట్ అయినటువంటి అప్పులు, దాన్ని పబ్లిక్ డెట్ అంటాం, అది పెరుగుతుంది. అది పెరిగితే ఇంట్రెస్ట్ పేమెంట్స్ పెరుగుతాయి. ఇంట్రెస్ట్ పేమెంట్స్ పెరిగితే మిగతా ఎక్స్పెండిచర్కి డబ్బులు ఉండవు. అందుకనే ఫిస్కల్ డెఫిసిట్ని ఒక రేంజ్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే మీకు వచ్చేటువంటి రెవెన్యూ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో రెవెన్యూ ఎక్స్పెండిచర్కి సరిపోవట్లేదు. దీని మీనింగ్ ఇదన్నమాట. ఐడియల్లీ రెవెన్యూ డెఫిసిట్ 0 ఉండాలి. అంటే మీకు వచ్చేటువంటి రెవెన్యూ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో రెవెన్యూ ఎక్స్పెండిచర్కి సరిపోవాలి. అప్పుడు రెవెన్యూ డెఫిసిట్ 0 అవుతుంది. అలా కాకుండా రెవెన్యూ రిసిప్ట్స్, ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయి? 26 లక్షల కోట్లు ఉన్నాయి. ఇక రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది? 9 లక్షల కోట్లు ఉంది. అంటే మీకు రెవెన్యూ రిసిప్ట్స్ 26 లక్షల కోట్లు అయితే రెవెన్యూ మీకు ఎక్స్పెండిచర్ 35 లక్షల కోట్లు ఉంది.
అంటే మీ రెవెన్యూ రిసిప్ట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి సరిపోవటం లేదు. అంటే మీరు ఏం చేస్తున్నారు, అప్పు చేసిన దాంట్లో కొంత భాగాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్కి, శాలరీలు లాంటి వాటిని ఇవ్వడానికి, వడ్డీలు కట్టడానికి వాడుతున్నారు. నార్మల్గా అప్పు ఎందుకు చేస్తాం? అప్పు చేస్తే ఏదైనా ప్రొడక్టివ్ వర్క్కి వాడాలి. మనం ఆస్తులు కొనాలి, ల్యాండ్ కొనాలి, లేకపోతే ఇల్లు కొనాలి, అలాంటి వాటికి మనం అప్పు చేయాలి. అంతే తప్పిస్తే అప్పు చేసి రోజువారీ ఖర్చులకు వాడితే మనం ముందుకు వస్తామా చెప్పండి? అందుకే రెవెన్యూ డెఫిసిట్ ఐడియల్గా 0 ఉండాలి. ఇఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏమిటంటే, ఇఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్లో కొంత రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ అసెట్స్ని క్రియేట్ చేస్తుంది. క్యాపిటల్ అసెట్స్ అంటే రాబోయే తరాలకి ఉపయోగపడేటువంటి ఆస్తుల్ని, వాటిని మైనస్ చేస్తే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటారు. ఇక ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏమిటంటే, మీకు ఫిస్కల్ డెఫిసిట్ ఎంతైతే ఉందో, ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మీరు అప్పులు చేసేది ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేయడానికే కాకుండా మిగతా వాటికి కూడా చేస్తున్నారు అనేటువంటి మీనింగ్ వస్తుందన్నమాట. సో ప్రైమరీ డెఫిసిట్ అనేటువంటిది ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో ఈ 4 డెఫిసిట్స్లో ముఖ్యంగా ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటారు. సరే, ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ 26 లక్షల కోట్లు. జస్ట్ 26 అని గుర్తుపెట్టుకోండి, చాలా మీకు ఈజీగా గుర్తుంటుంది. 26 రెవెన్యూ, 19 క్యాపిటల్ రిసిప్ట్స్, మొత్తం 45 లక్షల కోట్లు. 26 + 19 45. ఇక 26 లక్షల కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్లో ఒకటేమో ట్యాక్స్ రెవెన్యూ, ఇంకోటేమో నాన్ ట్యాక్స్ రెవెన్యూ. 26 లక్షల కోట్లు అని చెప్పాను కదా మొత్తం రెవెన్యూ రిసిప్ట్స్, అందులో 23 కోట్లు ట్యాక్స్ రెవెన్యూ, 3 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ. 26 లక్షల కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్ అని చెప్పాను. 26 లక్షల కోట్ల రెవెన్యూ రిసిప్ట్స్లో 23 లక్షల కోట్లు ట్యాక్స్ రెవెన్యూ, అలాగే 3 లక్షల కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ ఏ రూపంలో ఉంటుంది ఒకసారి చూడండి. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే సంపాదించేవాడే కడతాడు, కంపెనీ కావచ్చు, మనిషి కావచ్చు. చూడండి ఇక్కడ కార్పొరేషన్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అంట. డైరెక్ట్ ట్యాక్సెస్ అర్థమైంది కదా, సంపాదించేవాడు ఎవరైతే కంపెనీ కావచ్చు, మనిషి కావచ్చు. సో డైరెక్ట్ ట్యాక్సెస్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇందులో కార్పొరేషన్ ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ ఉంటుంది, ఇంకా వేరే కూడా ఉన్నాయి, నేను వాటిల్లోకి వెళ్ళటం లేదు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లాంటివి అవి చాలా మైనర్ కాంపోనెంట్స్. ఇక ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, ఎందుకంటే సంపాదించేవాడే కడతాడు కాబట్టి. కానీ మనం విపరీతంగా ట్యాక్స్ పర్సంటేజ్ పెంచామనుకోండి, 60%, 70% చేసామనుకోండి, అప్పుడు ట్యాక్స్ ఇవేషన్ పెరిగిపోతుంది. మన దేశంలో ఉండకుండా ఏ దుబాయో ఇంకో దేశమో వెళ్ళిపోతారు ప్రజలు. అందుకని ఆప్టిమంగా చూడాలి. ప్రస్తుతం కార్పొరేషన్ ట్యాక్స్ 22% ప్లస్ సర్చార్జెస్ అవి కలిపితే 25% వస్తుంది. అలాగే ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, సర్చార్జెస్ అన్నీ కలిపితే 39% ఆ రేంజ్లో ఉందన్నమాట. హయ్యెస్ట్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళకి. ఒక లెవెల్ దాటి వాటిని పెంచకూడదు. పెంచితే ఏమవుతుందంటే ట్యాక్స్ ఇవేషన్ పెరుగుతుంది. తర్వాత డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కంటే ఎక్కువ ఉంటే మంచిది. డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి అవి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కాకపోతే ఒక లిమిట్ దాటి మనం ఇంపోజ్ చేయలేము. ఒక లిమిట్ దాటి 50%, 60% అలా వేసామనుకోండి, అప్పుడు ట్యాక్స్ ఇవేషన్ పెరుగుతుంది. తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ, మనం ఇప్పుడు ట్యాక్స్ రెవెన్యూ మాట్లాడుకుంటున్నాం. అందులో డైరెక్ట్ ట్యాక్సెస్ చెప్పాను. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని రిగ్రెసివ్ ట్యాక్సెస్ అంటారు. మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఒక సింథాల్ సోప్ కొంటే దాని మీద ₹2 ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉందనుకోండి, ఆ ₹2 ఇండైరెక్ట్ ట్యాక్స్, ఉదాహరణకి జిఎస్టీ ₹2 అనుకోండి, ఆ ₹2 పూరి గుడిసెలో ఉండేవాడు ₹2 కడతాడు. తర్వాత ముఖేష్ అంబానీ కూడా ₹2 కడతాడు. కానీ ముఖేష్ అంబానీకి ₹2 అసలు లెక్క కాదు. పూరి గుడిసెలో ఉండేవాడికి ₹2 చాలా ఎక్కువ. అందుకే రిగ్రెసివ్ ట్యాక్సెస్ అంటారు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. తర్వాత యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్.
యూనియన్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసేటువంటివి ఈ రెండు ఎక్సైజ్ డ్యూటీస్. ఎక్సైజ్ డ్యూటీస్ అంటే జిఎస్టీ పరిధిలోకి రాని వాటి మీద వేస్తూ ఉంటారు. రెండోది కస్టమ్స్ డ్యూటీ, ఇంపోర్ట్స్ మీద వేస్తుంటారు. తర్వాత జిఎస్టీ మీ అందరికీ తెలుసు. సో ఇవన్నీ కలిపితే టోటల్ ట్యాక్స్ రెవెన్యూ 33 లక్షల కోట్లు. అయితే ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి అవార్డు ప్రకారం రాష్ట్రాలకి 41% వెళ్ళిపోతుంది కదా ట్యాక్స్ రెవెన్యూలో. సెస్ అండ్ సర్చార్జ్ వెళ్ళదు రాష్ట్రాలకి. ట్యాక్స్ కలెక్షన్ ఛార్జెస్ వెళ్ళవు. సెస్ అండ్ సర్చార్జ్ రాష్ట్రాలకు వెళ్ళదు. అది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం అనమాట. రాజ్యాంగంలోని 270, 271 ఇలాంటి అధికరణాల ప్రకారం సెస్ అండ్ సర్చార్జ్ ఏదైతే ఉందో అది రాష్ట్రాలతో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాష్ట్రాలకు వెళ్ళేటువంటి షేర్ 10 లక్షల కోట్లు వెళ్ళిపోతే ఇంకా 23 లక్షల కోట్లు ఉండిపోతుంది. ఆ తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ 3 లక్షల కోట్లు అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్ప్లస్ కేంద్రానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా, అది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ డివిడెండ్స్ కడతాయి కదా, అంటే డివిడెండ్స్ ఇస్తాయి కదా, లాభాలు వస్తే. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లాభాలు వస్తే డివిడెండ్స్ ఇస్తాయి కదా. ఇవన్నీ కూడా ఇక్కడ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకు వస్తాయి. అలాగే ఇంకా చెప్పుకోవాలంటే ఆక్షన్స్, స్పెక్ట్రమ్ ఆక్షన్స్ ఉంది కదా, అది కూడా దీని కిందకే వస్తుంది. అలాగే ఎక్స్టర్నల్ గ్రాంట్స్, ఇవన్నీ కలిపి 3 లక్షల కోట్లు, 23 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు కలిపితే 26 లక్షల కోట్లు టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ అన్నమాట. 26 లక్షల కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్. 19 లక్షల కోట్లు మీకు ఈ క్యాపిటల్ రిసిప్ట్స్ మీకు చెప్పాను, ఆస్తుల అమ్మకం. ఇక్కడ చూడండి, లోన్స్ని మనం రికవర్ చేసామనుకోండి క్యాపిటల్ రిసిప్ట్స్ కింద వస్తుంది. క్యాపిటల్ రిసిప్ట్స్ కింద వస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం లోన్ ఇచ్చిందనుకోండి, వాళ్ళు పే చేశారనుకోండి, వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తే రెవెన్యూ రిసిప్ట్ కింద వస్తుంది. అసలు పే చేస్తే క్యాపిటల్ రిసిప్ట్ కింద వస్తుంది. అర్థమైంది కదా. అది నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్. క్యాపిటల్ రిసిప్ట్స్లో 2 రకాలు ఉంటాయి, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏమిటి? మీరు అప్పు చేసి డబ్బులు తెచ్చుకుంటున్నారు, అది డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. తర్వాత ఈ రికవరీ ఆఫ్ లోన్స్, అలాగే ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పబ్లిక్ రంగ సంస్థల్లో షేర్లు అమ్మేశారనుకోండి, అది నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్. ఇక డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే అప్పులు తీసుకురావటం. అది దాదాపు 18 లక్షల కోట్లుంది. మనం దాన్నే ఫిస్కల్ డెఫిసిట్ అని అంటాం. సో ఓవరాల్గా క్యాపిటల్ రిసిప్ట్స్ దాదాపుగా 19 లక్షల కోట్లు. ఇక్కడ 26 లక్షల కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్, 19 లక్షల కోట్లు క్యాపిటల్ రిసిప్ట్స్. మొత్తం కలిపితే 45 లక్షల కోట్లు ఏదైతే ఉందో టోటల్ రిసిప్ట్స్ అనమాట. టోటల్ ఎక్స్పెండిచర్ కూడా 45 లక్షల కోట్లు. సో దీన్ని మనం యూనియన్ బడ్జెట్ అంటాం. ఇక ఇక్కడ చూడండి, 2023-24 డాక్యుమెంట్స్ ప్రకారం ఇక్కడ మనకు వచ్చేటువంటి రూపాయిలో ఎన్ని పైసల వంతు దేనికి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు వచ్చేటువంటి రూపాయిలో 2023-24లో హయ్యెస్ట్ కాంపోనెంట్ ఏంటంటే బారోయింగ్స్ అనమాట. 34 పైసలు బారోయింగ్స్ రూపంలోనే, అంటే రూపాయిలో 3వ వంతు బారోయింగ్స్ రూపంలోనే వస్తుంది. బారోయింగ్స్ చేయటం తప్పు కాదు, కానీ ఆ బారోయింగ్స్తో క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేస్తే దేశానికి రాబోయే తరాలకు మేలు జరుగుతుంది. మీరు గమనించే ఉంటారు, ఈ మధ్య కాలంలో మన దేశం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ మధ్య గణనీయంగా పెరుగుతూ పోతోంది. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక రూపాయి ఎలా మనకి పోతోంది బయటికి అని చూస్తే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూడండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 2024-25 బడ్జెట్ ఈ నెలలో ప్రవేశపెట్టబోతున్నారు మన ఆర్థిక మంత్రి. అప్పుడు మీరు ఇవన్నీ చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇది చూడండి, డెఫిసిట్ ట్రెండ్స్ అంటే ఇక్కడ
కరోనా వచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వ ఆదాయం పడిపోవడంతో అప్పులు ఎక్కువ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ ఫిస్కల్ డెఫిసిట్ కావచ్చు, రెవెన్యూ డెఫిసిట్ కావచ్చు, ఇవన్నీ పెరిగిపోయాయి 2020-21 ఆర్థిక సంవత్సరంలో. తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తున్నాయి. ఇంకా కంఫర్ట్ జోన్లోకి రాలేదనే చెప్పచ్చు. ఇక 18 లక్షల కోట్లు మన ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పుకున్నాం కదా. ఈ 18 లక్షల కోట్లు కేంద్రం ఎలా సమకూర్చుకుంటుంది? ఒకటేమో మార్కెట్ బారోయింగ్స్, దాదాపు 13-12 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు మార్కెట్ బారోయింగ్స్. గవర్నమెంట్ సెక్యూరిటీస్, టీ బిల్స్ అంటాం కదా, వాటిని రిలీజ్ చేసి బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీస్ లాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కేంద్రం ఈ 12 లక్షల కోట్లు సమకూర్చుకుంటుంది. తర్వాత స్మాల్ సేవింగ్స్ ఫండ్ ద్వారా మనం పోస్ట్ ఆఫీస్లో వేసే డిపాజిట్స్ కావచ్చు, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అవన్నీ స్మాల్ సేవింగ్స్ ఫండ్కి వెళ్తాయి. అక్కడి నుంచి బారో చేస్తుంది. కొంత ఇక్కడ, కొంత అక్కడ. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మొత్తం మార్కెట్ బారోయింగ్స్ నుంచే చేసింది అనుకోండి, అప్పుడు మరి ప్రైవేట్ సెక్టర్ బారో చేయడానికి డబ్బులు కావాలి కదా. వాళ్ళకి డబ్బులు సరిపడా లేవనుకోండి, ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి. సో అప్పుడు దేశం యొక్క ఎకానమిక్ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకే కొంత మార్కెట్ బారోయింగ్స్ చేసి, కొంత స్మాల్ సేవింగ్స్ ఫండ్, ఇదంతా పబ్లిక్ అకౌంట్లో ఉంటుంది. ఈ పబ్లిక్ అకౌంట్లో ఉన్నటువంటి మనీని కేంద్రం బారో చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి, మార్కెట్ బారోయింగ్స్ చేస్తే తక్కువ వడ్డీ పే చేయాల్సి వస్తుంది కేంద్రం. అది అడ్వాంటేజ్. కానీ మార్కెట్ బారోయింగ్స్లో డిసడ్వాంటేజ్ ఏమిటి? అక్కడ ఎక్కువ మార్కెట్ బారోయింగ్స్ చేశారనుకోండి, అప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే ప్రైవేట్ సెక్టర్కి డబ్బులు ఉండవు. దాన్ని క్రౌడింగ్ అవుట్ అని అంటామన్నమాట. తర్వాత ఈ స్మాల్ సేవింగ్స్ ఫండ్ నుంచి బారో చేస్తే ఇబ్బంది ఏమిటి? ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పే చేయాలి. అది డిసడ్వాంటేజ్. అయినా కూడా తప్పదు. మొత్తం అక్కడే మార్కెట్ బారోయింగ్స్ చేస్తే ప్రైవేట్ సెక్టర్కి బారో చేయడం కష్టమవుతుంది కదా. ఇక స్టేట్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి కొద్దిగా, అలాగే ఎక్స్టర్నల్ డెట్ నుంచి కూడా కొద్దిగా తీసుకుంటుంది. ఇవి మన ఫిస్కల్ డెఫిసిట్ని బ్రిడ్జ్ చేయడానికి మార్గాలు. ఇక ఇక్కడ చూడండి, మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ట్యాక్స్ టు జీడిపి రేషియో 10-12% మధ్యలోనే అటా ఇటా ఉంటా ఉంది. రాష్ట్రాలది కూడా కలిపితే ట్యాక్స్ టు జీడిపి రేషియో 17-18% ఉంది. అయితే ఐడియల్గా 25% ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి, డైరెక్ట్ ట్యాక్సెస్ 6%, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 5.1%. డైరెక్ట్ ట్యాక్సెస్ ట్యాక్స్ టు జీడిపి రేషియోలో ఎక్కువ షేర్ ఉంది. ఇది ఎంత పెరిగితే అంత మంచిది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇవి రిగ్రెసివ్ ఇన్ నేచర్ అన్నమాట. అంటే డిస్ప్రపోర్షనేట్ ఎఫెక్ట్ పడుతుంది పేదవాడి మీద. సరే, ఈరోజు ఎకానమీ బేసిక్స్ ఇంతటితో ముగిద్దాం. తర్వాత మీరు దీన్ని జాగ్రత్తగా ఫాలో అయితే 2024-25 బడ్జెట్ డాక్యుమెంట్స్ వచ్చినప్పుడు, బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఈ ఫిగర్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు చూస్తే మీకు తేలిగ్గా అన్ని విషయాలు అర్థమవుతాయి. అసలు ఈ టోటల్ రిసిప్ట్స్ అంటే ఏమిటి, డెట్ రిసిప్ట్స్ అంటే ఏమిటి, నాన్ డెట్ రిసిప్ట్స్ అంటే ఏమిటి, ఇవన్నీ మీకు అర్థం కావటానికి 2023-24 బడ్జెట్ డాక్యుమెంట్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సరే, ఇంకో మాడ్యూల్తో సోమవారం నాడు కలుద్దాం. ఇంతవరకు ఎకానమీ బేసిక్స్ 14 కంప్లీట్ అయ్యాయి. సో ఈ సిరీస్ ఇలాగే కొనసాగుతుంది. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇకాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ తప్పకుండా చూడండి. మంగళవారాల్లో పాలిటీ అండ్ మ్యాథ్స్, అలాగే బుధవారాలకి సంబంధించి ఎకానమీ కరెంట్ అఫైర్స్, గురు శుక్రవారాల్లో ఎకానమీ బేసిక్స్. ఈ సిరీస్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. తర్వాత మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావాల్సిన కాంపిటేటివ్ ఎడ్జ్ తప్పకుండా వస్తుంది. సరే, మళ్ళీ కలుద్దాం. నమస్తే.